తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటి వరకు వాయువ్య దిశగా కదిలి వచ్చే 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు మోస్తారు వానలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్మేశాయి. మరికొద్ది సేపట్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో కూడా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగి 4 రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటి వరకు వాయువ్య దిశగా కదిలి వచ్చే 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఈవినింగ్ స్పందన. మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వెదర్ సంబంధించిన అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ రాబోయే 48 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని కూడా నమోదు చేసింది. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనము వాయువ్య దిశగా కదిలి అటు పశ్చిమ బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కూడా రాబోయే 45 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పించి ఒక మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉందని తెలిపింది కొన్ని జిల్లాలలో. సో ఒకవైపు ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా వాతావరణము మార్పులు సంభవించాయని చెప్పవచ్చు. ఒకేసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. ఎండ నుంచి సడన్ గా కంప్లీట్ గా మబ్బులు కమ్మేసి చీకటి వాతావరణం హైదరాబాద్ కమ్మింది. దీంతో కూడా భారీ వర్ష సూచన పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల క్రితం 4 రోజుల క్రితమే హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసింది. హైదరాబాద్ దాదాపు అన్ని డివిజన్లలో కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అయిపోయి గంటల కొద్ది ఆ నీటిలోనే ఉండి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు జలమయం అయిపోయాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కూడా మరోసారి అదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా అదే తెలిపింది. కాబట్టి హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి సింటమ్స్ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో సడన్ గా చీకటిగా అయిపోయింది. కంప్లీట్ గా మబ్బులు కమ్ముకున్నాయి. కాబట్టి ఆ మేఘామృతం అయిపోయినటువంటి మబ్బులని కూడా వర్షంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర సిటీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల కాలనీల ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా అటు అధికారులు కూడా అలర్ట్నెస్ కూడా జారీ చేశారు. ఇంకా వాతావరణాన్ని ఒకసారి కనుక చూసుకుంటే గరిష్టంగా కూడా మనకు ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి గరిష్టంగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అటు ముఖ్యంగా చూసుకుంటే మనకు అటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ సంబంధించినటువంటిది ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే గత 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల వల్ల కూడా ఈ జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదైంది. ఈదురుగాలు ఎక్కువగా రావడంతో రోడ్ల పైన కూడా చెట్లు కూడా పడిపోయి ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరం ఏర్పడింది. వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల వలన సడన్ గా నుంచి ఒక మోస్తరుపాటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతాంగం మాత్రము ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చేతికి వచ్చినటువంటి పంటలు కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణం రైట్. థ్యాంక్ యూ రాజ్ పటేల్.